రామచంద్రం ప్రజల పక్షం M95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తెదేపా అభ్యర్థి షాజహాన్ బాషా గెలుపుకు మద్దతు పలికిన ఇద్దరు వైసీపీ సర్పంచులు. మంగళవారం మదనపల్లిలో విస్తృతంగా పర్యటించిన షాజహాన్ బాషా. మదనపల్లిలో నిర్వహించిన ఓటు హక్కు అవగాహన ర్యాలీలో పాల్గొన్న ఆర్డీఓ హరిప్రసాద్, ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలి. పుంగనూరు గ్రామీణ మండలం ఏలూరులో మంగళవారం నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వైసీపీ గెలుపు కోసం పెద్ద సంఖ్యలో యువత ముందుకు రావాలని కోరిన మంత్రి. ఇక డీటెయిల్స్ చూస్తే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు మదనపల్లి అభ్యర్థిగా షాజహాన్ బాషా పేరుని ప్రకటించడంతో గత 3 రోజులుగా నిమ్మనపల్లి రామసముద్రం మండలాలతో పాటు పట్టణంలో పర్యటిస్తున్న తెలుగుదేశం నేతలు నేడు పట్టణంలో ప్రముఖులు, సత్సంగ్ వ్యవస్థాపకులు ముంతాజ్ అలీ, చిప్పిలి సర్పంచ్ చలపతి, పట్టణ అధ్యక్షుడు జోలిపాలెం భవానీ ప్రసాద్ ను, నంది ఓటర్ అధినేత మనోహర్ నాయుడు, సొక్కం రమాదేవి, గంగారపు ఫ్యామిలీ సభ్యులను మర్యాద పూర్వకంగా కలుసుకుని తెలుగుదేశం పార్టీ గెలుపుకు సహకరించాలని అభ్యర్థించారు. అనంతరం వలసపల్లి సర్పంచ్ సరస్వతమ్మ అంత్యక్రియలో పాల్గొని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో పోతపోలు సుధాకర్, పఠాన్ ఖాదర్ ఖాన్, ఆర్జే వెంకటేష్, జీవీ నాయుడు, బాలుస్వామి, నవీన్ చౌదరి, షంషీర్, నాగూర్వలి, కమలామరి కృష్ణ, బాలమణి శేఖర్, జయచంద్ర పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. तेलुगु बागा राదండి. वो मुझे अच्छा लग रहा है कि टीडीपी और बीजेपी मिलकर और जनसेना तीनों मिलकर एक नया कॉम्बिनेशन खड़ा किए हैं. तो उसमें अच्छे आदमी को टीडीपी में मैं भी सोच रहा था तो अच्छा होगा. बाकी खुदा के भगवान के हाथ में है. अब आप लोग सब कस के काम करेंगे तो इंशाल्लाह हो जाएगा. మదనపల్లి తెదేపా అభ్యర్థి షాజహాన్ బాషా మర్యాద పూర్వకంగా కలుసుకునేందుకు రాష్ట్ర కాపునాడు ఉపాధ్యక్షులు ఆంజనేయ కుమార్ స్వగృహానికి నేడు రావడంతో కాపునాడు నేతలు బ్యాంకు రమణ, యుగంధర్, ఉప సర్పంచ్ చలపతి, శ్రీనివాసులు, బాలమాలి శేఖర్లు ఘన స్వాగతం పలికారు. అనంతరం శాలువాలతో తెదేపా అభ్యర్థి షాజహాన్ బాషాను సత్కరించి వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ గెలుపుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆంజనేయ కుమార్ మాట్లాడుతూ 2014 మునుపు వై జంక్షన్లో శ్రీకృష్ణ దేవరాయలు విగ్రహం ఏర్పాటు కోసం స్థలాన్ని కేటాయించి కాపులను గుర్తించిన నేత షాజహాన్ బాషా అని తెలిపారు. రానున్న ఎన్నికలలో కాపు నేతలు సంఘటితమై తెదేపా అభ్యర్థి షాజహాన్ బాషా గెలుపుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మైఫోస్ మహేష్, తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీరామ్ చంద్రబాబు, నాదెళ్ల విద్యాసాగర్, బాలుస్వామి, ఎస్ఏ మస్తాన్, పఠాన్ ఖాదర్ ఖాన్, నిమ్మనపల్లి సాజిద్, జీవీ నాయుడు, హనుమంతు, మల్లికార్జున్ నాయుడు, ఆర్జే వెంకటేష్ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. 2014 వరకు 5 ఏళ్ల కాల పరిమితిలో ఎనలేని సేవ అందించిన అసెంబ్లీకి పోటీ చేసి మదనపల్లి చరిత్రలో ఎమ్మెల్యే అంటే షాజహాన్ బాషా గారు గుర్తుండిపోయే విధంగా మదనపల్లికి ఎనలేని సేవ అందించారు. ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా చేయని కార్యక్రమాలు కూడా చేసి మదనపల్లి అభివృద్ధిలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్న ఏకైక ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు. నేను మదనపల్లి బలిజ సంఘ ప్రతినిధిగా, రాష్ట్ర కాపునాడు వైస్ ప్రెసిడెంట్గా 20 ఏళ్లుగా నేను నా కులం కోసం నేను పనిచేస్తున్నా. ఈరోజు ఏదన్నా మా కులస్తులంతా కలిసి కూడా ఆయనకు రుణం తీర్చుకోవాలంటే చాలా అవసరం ఉంది. బలిజ కులస్తులందరూ కూడా కలిసి మంచి కార్యక్రమం 2009 నుంచి 2014 వరకు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో 2013లో మాకు వై జంక్షన్ అనే ఒక ప్లేస్ను అప్పుడు ఉన్న మంత్రి పార్థసారథి గారిని పిలిపించి రెవెన్యూలో మాట్లాడి గవర్నమెంట్ తరఫు నుంచి మాకు ఒక విగ్రహం పెట్టుకునేకి, శ్రీకృష్ణదేవరాయల వారి విగ్రహం పెట్టుకునేకి ప్లేస్ ఇచ్చిన ఏకైక వ్యక్తి షాజహాన్ బాషా.
నుంచి మదనపల్లి బలిజ కులస్తుల తరఫు నుంచి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. మదనపల్లి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి షాజహాన్ బాషాను మంగళవారం పార్టీ కార్యాలయంలో మత్స్యకారుల కమిటీ సభ్యులతో కలిసి జిల్లా అధ్యక్షుడు బొంబాయి దుర్గా మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంలో మత్స్యకారులను ఆదుకునేందుకు ఎన్నో సబ్సిడీ రుణాలను అందించారని గుర్తు చేశారు. మత్స్యకారుల బిడ్డగా కొల్లు రవీంద్ర మత్స్యకారుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. రానున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ గెలుపుకు మధ్యకాలంలో సంఘటితమై కృషి చేస్తామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శంషీర్, నాగూర్వల్లి, వరుణ్, ఆర్జే వెంకటేష్, బోర్వెల్ సుధా, బ్యాంక్ రమణ, సంగం హరి, ఎస్ఏ మస్తాన్, పఠాన్ ఖాదర్ ఖాన్, నిమ్మనపల్లి సాజిద్, టపాసులు బాలు, రెడ్డిబు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లా సంఘం అధ్యక్షుడు దుర్గా అన్న ఆధ్వర్యంలో ఈరోజు షాజహాన్ అన్న కలవడం జరిగింది. మేము ఒక్కటే తెలియజేస్తున్నాం, పేద బడుగు బలహీన వర్గాల పార్టీ ఏదైనా ఉందంటే ఒక్క తెలుగుదేశం పార్టీనే. ఎందుకంటే ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఎంతో మంది బడుగు బలహీన వర్గాలను రామారావు గారు దక్కుతుంది. అందులో భాగంగా మా యువ నాయకులు నారా లోకేష్ గారిని బీసీలకు మన్నే చూసాం. మంగళగిరిలో అద్భుత పెన్షన్ ఇచ్చినటువంటి ఘనత మన నారా చంద్రబాబు నాయుడు. కాబట్టి జహాన్ గారికి పార్టీ ఆదేశాల మేరకు టికెట్ వేయడం, మేమందరము పార్టీ కోసం పనిచేస్తామని ఆయనకు మాట చెప్పడం, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మాకున్న మత్స్యకారులకున్న సమస్యలు అనేక సమస్యలు ఉన్నాయి. యువగలం పాదయాత్రలో మన గతంలో 75% సబ్సిడీ ఇస్తా ఉన్నారు. సబ్సిడీ ఇస్తాము, కార్పొరేషన్ నిధులు ఇస్తామని చెప్పి మనకు ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని మదనపల్లి గ్రామీణ మండలం కోళ్లబైలు పంచాయతీ సర్పంచ్ బండి మనోహర్ మంగళవారం తన నివాసానికి వచ్చిన తెలుగుదేశం అభ్యర్థి షాజహాన్ బాషాకు ఘన స్వాగతం పలికారు. రానున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని గెలిపించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బండి మనోహర్ తన అనుచరులతో త్వరలో చర్చించి తెలుగుదేశం పార్టీలో చేరుతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామచంద్రబాబు, కమలామరి కృష్ణ, ఆర్జే వెంకటేష్, టౌన్ బ్యాంక్ విద్యాసాగర్, బాలామల్లి శేఖర్, జయచంద్ర, మాజీ కౌన్సిలర్ ఆంజనేయులు, రెడ్డి రాయల్, బ్యాంక్ రమణ, ఉప సర్పంచ్ చలపతి, యుగంధర్ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. బండి మనోహర్ అన్న గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ, వాస్తవానికి నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు మేమంతా కలిసే ఉన్నాము, ఒక అన్నా తమ్ముళ్ళుగా ఉన్నాము. ఆ రోజు కూడా ఈ నిరుగొట్టపల్లి ఈ పై పక్కన ఉన్న ఏరియాస్ అన్ని డెవలప్మెంట్కి వీళ్ళందరూ నాతో కలిసి ఉన్నారు. మేమంతా కలిసి ఒక అన్నా తమ్ముళ్ళుగా ఉన్నాము. ఈరోజు కూడా మాలో అదే భావాలు ఉన్నాయి. తప్పకుండా నాకు రేపు మదనపల్లి పట్టణ అభివృద్ధికి మనోహరన్న మాతో ఖచ్చితంగా తోడు ఉంటారని చెప్పి సవినీయంగా వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాప్తాడు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బోయ రాజశేఖర్ శ్రీరామరాజ్య స్థాపన ఆది శంకరాచార్యుల హిందూ ధర్మ రక్షణ వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా వాల్మీకులు పోటీ చేస్తున్నట్లు వెల్లడించిన రాష్ట్ర అధ్యక్షులు పులి శ్రీనివాసులు. వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పులి శ్రీనివాసులు ఆధ్వర్యంలో రాప్తాడు నియోజకవర్గం వాల్మీకి ఎమ్మెల్యే ఇండిపెండెంట్ అభ్యర్థిగా వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాప్తాడు నియోజకవర్గ అధ్యక్షులు బోయ రాజశేఖర్ను ఏకగ్రీవంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి నిర్ణయించడం జరిగిందని తెలిపారు. పులి శ్రీనివాసులు మాట్లాడుతూ వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రాజ్యాంగ హక్కుల సాధన లక్ష్యంగా వాల్మీకి సంఘం నాయకులు అడుగులు వేస్తున్నారని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలు రాష్ట్రంలో నిలబడుతున్న వాల్మీకి ఇండిపెండెంట్ అభ్యర్థులను ఓట్లు వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర ప్రజలను పులి శ్రీనివాసులు కోరారు. సమస్యను భారతదేశంలో ఏ జాతికి కూడా జరిగినటువంటి ఈ సమస్యని ప్రజాక్షేత్రంలో పార్టిసిపేట్ చేసి ప్రతి ఒక్క గల్లీ నుంచి ప్రతి ఒక్క వార్డు పార్లమెంట్ వరకు ప్రతి ఒక్కరికి కూడా 6 కోట్ల పాపులేషన్ అందరికీ ప్రతి ఒక్కరికి దేశంతో ఈ రోజు వాల్మీకుల తరఫున ఇండిపెండెంట్ రాప్తాడులో నుంచి మన వాల్మీకి సంఘాలన్ని తరఫు నియోజకవర్గాన్ని నుంచి ఇండిపెండెంట్ మరి రాజశేఖర్ గారికి మన రాప్తాడులో అండదండలు అందివ్వాలని, రాజశేఖర్ గారికి కుటుంబాని కోసం మరి స్టూడియో కాదు మరి ఫోటో స్టూడియో నడుపుకుంటూ
జాతిలో పుట్టి కూడా మన అక్క చెల్లెలందరికీ కూడా మన రక్తం ఒక అడుగు ముందరికేసినారు కనుక మన ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నారు. ఇటుగా ఈ రోజు ప్రతి ఒక్క వాల్మీకి బాధ్యతాయుతంగా మన సమస్యని ప్రతి ఒక్కరి దృష్టికి తీసుకొని పోయి సోదరులందరినీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ, కార్యకర్తలకి, బండమీదపల్లి గ్రామం నుండి రాప్తాడు మండలం ఈ ప్రమాణ స్వీకారం ఈ అభినందనలు పొందుతున్నాను. ఈ కులానికి ప్రతి ఒక్క కుటుంబం, నేను నా కుటుంబం ఎస్టీ హోదా కోసము వరకు ఏదైనా కానీ ఆరోగ్యకరశేఖం వందే వాల్మీకి కోకిలం. ముందుగా రామాయణం రచించిన ఆది కవికి వందనాలు చేస్తూ మనం వాల్మీకుల 56లో తీరని దుఃఖం జరిగింది. ఒక పల్లిలో కనీసం 3 వ్యక్తి కూడా లేరు. నిమ్మనపల్లె మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయం నందు మంగళవారం ఏపీఎం రజనీ కుమారి ఆధ్వర్యంలో ఓటు హక్కుపై మండల అధికారులు, తహసీల్దార్, ఎంపీడీఓ, ఏఓ, ఎంఈఓలు కలిసి వెలుగు సిబ్బందికి, అంగన్వాడీలకు, సచివాలయం మహిళా పోలీసులకు, గ్రామస్తులకు అవగాహన సదస్సును నిర్వహించారు. అనంతరం అధికారులతో కలిసి వెలుగు కార్యాలయం నుండి భారీగా ర్యాలీ నిర్వహిస్తూ బస్టాండ్ కూడలిలో మానవహారంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీఎం, ఎంఈఓలు, ఎంపీడీఓ, తహసీల్దార్లు మాట్లాడుతూ 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును ఉపయోగించుకోవాలని, మీకు నచ్చిన నాయకునికి పవిత్రమైన ఓటును ఉపయోగించుకోవాలని అన్నారు. అనంతరం తహసీల్దార్ బాలాజీరాజ్ మీడియాతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామంలో పవిత్రమైన తమ ఓటు హక్కును ఉపయోగించుకోవాలని, 18 సంవత్సరాల పైబడిన వారు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకుని మంచి నాయకుడిని ఎన్నుకోవాలని, ఓటు హక్కు లేని వారు వెంటనే వారి యొక్క పూర్తి ఆధారాలతో రెవెన్యూ కార్యాలయంలో ఓటు హక్కును నమోదు చేసుకోవాలని అన్నారు. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ ప్రభుత్వ అధికారులు కూడా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ కోట, పూరి, షాలెట్, తహసీల్దార్ బాలాజీరాజ్, ఏఓ రమేష్ బాబు, ఎంఈఓ నారాయణ, పద్మావతి, ఏపీఎం రజనీ కుమారి, అంగన్వాడీ సూపర్వైజర్, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్ఓలు, బిఎల్ఓలు, అంగన్వాడీ కార్యకర్తలు, బిఎల్ఓలు, వెలుగు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆదేశం మేరకు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఓటు హక్కు అవగాహన సదస్సు, ర్యాలీ ఇవన్నీ జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు మన నిమ్మనపల్లి గ్రామంలో మనము సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ తరఫున మరియు అంగన్వాడీ టీచర్లు, బిఎల్ఓలు, సెక్రటరీ సిబ్బంది అందరూ కలిసి అవగాహన కార్యక్రమాన్ని మనము నిర్వర్తిస్తున్నాము. ముఖ్యంగా ఈ అవగాహన సదస్సులో మనం తెలుసుకోవాల్సింది ఏమంటే ప్రతి ఒక్క ఓటర్ను సద్వినియోగం చేసుకోవాలి. ఓటర్గా నమోదైన వాళ్ళందరూ కూడా రాబోయే మే 13వ తేదీ సాధారణ ఎన్నికల్లో ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకొని మనకి నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సి కోరుతున్నాం. కారణం ఏమిటంటే రాజరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్యంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడు కూడా తన ఓటు హక్కును వినియోగించుకోలేటువంటి సదుద్దేశంతోనే ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల కొరకు అనే నినాదంతో ప్రజలు తనకు నచ్చినటువంటి వ్యక్తిని ఎన్నుకొని తన ప్రజాస్వామ్యంలో ప్రజలంతా కూడా ఆ సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడడానికి ఈ ఓటు హక్కు అనేది చాలా ఉపయోగపడుతుంది అని చెప్పి ఈ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి పౌరుడు కూడా 18 సంవత్సరాల నుంచి ఓటు హక్కు వేయడానికి అర్హులవుతారు. మనం చేయాల్సింది ఏమంటే మన మండల పరిధిలో ఉన్నటువంటి ప్రతి గ్రామాన్ని సందర్శించి ఓటు హక్కు ఈరోజు ఈ ఓటు హక్కుని మనం ఎలా వినియోగించుకోవాలి, అలాగే ఇంకా అందరూ కూడా మీ చుట్టుపక్కల మన గ్రామంలో, మన మండలంలో అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి. మరి దాని ప్రాముఖ్యతను మీరు తెలుసుకొని వాళ్ళకు కూడా తెలియజేస్తారనే ఉద్దేశంతోనే ఈ ఓటు హక్కు వినియోగం పైన అవగాహన సదస్సు మీ అందరికీ కూడా మొదట మీ నుంచే ప్రారంభిస్తున్నారు. మరి మీరందరూ ఇంకా చాలా మందిని చైతన్యపరుస్తారు. ఓటు ఎంత విలువైంది, ప్రజాస్వామ్యానికి ఓటు అనేది పునాది లాంటిది. డబ్బుకి, మద్యానికి, వేటికి కూడా అమ్ముడుపోకుండా మనం ఎప్పుడైతే మన ఓటు హక్కును వినియోగించుకొని మన అభిప్రాయాన్ని తెలియజేసి, ఓటు అనేది హక్కు, అందుకనే హక్కు అంటున్నది. కాబట్టి మనం దాన్ని ఎప్పుడు కూడా వదులుకోకూడదు. ఎవరు కూడా వదులుకుంటున్నా మనం చూసి కూడా ఉండకూడదు. ఓటు హక్కు అందరినీ వినియోగించుకోమని చెప్పాలి. వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేసి
మనం మంచి నాయకులను ఎన్నుకో సభను అలంకరించిన అధికారులందరికీ మరి ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ పత్రికా విలేకరులకు సిబ్బందికి అందరికీ కూడా గుడ్ మార్నింగ్. ఈ ఓటర్ హక్కు వినియోగం మీద ఒక చిన్న ర్యాలీ అయితే ఇప్పుడు మనం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మన ఎంఈఓ గారు చెప్పినట్టు ప్రజాస్వామ్యబద్ధంగా మనం కూడా ఎన్నికల్లో పాల్గొనాలి. ఇంకా న్యూ ఓటర్స్ ఉంటారు, అంటే కొత్తగా పిల్లలు చేర్చుంటాం ఓటర్లకి. సో వాళ్ళకందరికి కూడా మీరు అవగాహన కల్పించండి. ఒక మెసేజ్లో కలెక్టర్ గారు చెప్తున్నారు, పిల్లలు ఫోన్లు చూసుకుంటూ ఉంటారు, యూట్యూబ్లు చూసుకుంటూ ఉంటారు, ఓటు ఏముందిలే మళ్ళీ వేద్దాం అని అనుకుంటారు. కాబట్టి మీరందరూ కూడా మీ ఇళ్లలో ఉండే పిల్లలందరికీ కూడా కొత్తగా వయోజనులు ఓటర్లుగా మారి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మదనపల్లి ఆర్డీఓ హరిప్రసాద్, మున్సిపల్ కమిషనర్ ప్రమీల, తహసీల్దార్ రమాదేవి కోరారు. ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నేడు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి అన్విసెంట్ సర్కిల్ వరకు అవగాహన ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్డీఓ హరిప్రసాద్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రజలకు ఓటు హక్కుపై చైతన్యం కలిగిస్తున్నట్లు చెప్పారు. 18 సంవత్సరాలు నిండిన వయోజనులు ఓటరుగా నమోదు చేసుకుని ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో తమకు నచ్చిన అభ్యర్థికి ఓట్లు వేసి గెలిపించుకోవాలని కోరారు. ఏ ఒక్కరూ మిస్ కాకుండా ప్రతి ఒక్కరూ వారి పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓటు వేయడానికి, ఓటర్లను చైతన్యం చేయడానికి ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా ఎన్నికల ప్రక్రియ చాలా ముఖ్యమైనది. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలో ఆ ఉద్దేశంతో అందరినీ చైతన్యపరచడానికి అన్ని డిపార్ట్మెంట్లు, పోలీసు, మున్సిపాలిటీ, వెలుగు, రెవెన్యూ, సెక్టరల్ ఆఫీసర్స్, ఎంపీడీఓ ఆఫీసు, ఇలా ప్రతి ఒక్కరూ ఉద్యోగస్తులందరూ కూడా ఇక్కడ ఏకమై అందరూ చైతన్యపడి ఓటర్లు అమలు చేసుకుని ఓటు వేయాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఈరోజు ఓటు నమోదు చేసుకోవడానికి ఎటువంటి ఖర్చు లేదు. జస్ట్ ఎన్వీఎస్ పోర్టల్లో మీరు అప్లై చేసుకుంటే మీ ఇంటి దగ్గరికే వచ్చి మిమ్మల్ని ఓటర్గా ఆహ్వానం పెట్టి నమోదు చేసుకుంటాము. అలాగే నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా నమోదు చేసుకుని మా బాధ్యత, ఓటు వేసేది మీ బాధ్యత. రాబోయే ఎన్నికల్లో ప్రజాస్వామ్యానికి గుర్తుగా ఎంతో మంది స్వతంత్ర సమరయోధులు ఇక్కడ ప్రాణాలు అర్పించి స్వతంత్రం చేసుకున్నారు. కానీ ప్రజాస్వామ్యాన్ని వాళ్ళ ఆశయాలు నిలబెట్టాలంటే ప్రతి ఒక్కరూ కూడా అర్హులైన అందరూ 18 సంవత్సరాలు అందరూ కూడా ఓటరుగా నమోదు కావాలి. ఓటరుగా నమోదు అయితేనే సరిపోదు, ఖచ్చితంగా ఓటు వేయాలి. ఈ భవిష్యత్తు ఓటుకు నోటు వద్దు. నిజాయితీగా మనకు అందరికీ ఆమోదయోగ్యమైన వాళ్ళకి మాత్రమే ఓటు వేయాలి. ఎటువంటి ప్రలోభాలకు కూడా మనం వదలకూడదు. అందుకని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా, మనకి ఇంకా దాదాపు 3 weeks టైం ఉంది. మీరు అందరూ కూడా ఇంకా ఎవరైనా మిస్ అయింటే ఓటర్గా నమోదు కాండి. తర్వాత ఓటుగా నమోదు ఇప్పటికే అయిన వాళ్ళు, తర్వాత కాబోయే వాళ్ళందరూ కూడా మీరు అందరూ కూడా మీ సంబంధిత పోలింగ్ స్టేషన్కి వెళ్లి ఓటు వేయాలని చెప్పి మరి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పొంగనూరు శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు టీటీడీ ఆధ్వర్యంలో పొంగనూరులో గల శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. మార్చి 19న 3వ రోజు మంగళవారం ఉదయం 5 గంటల నుంచి స్వామివారికి హోమం, పూర్ణకుంభ హోమం నిర్వహించడం జరిగింది. తదుపరి ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు స్వామివారు చిన్నశేష వాహనంపై ఆదికేశవమూర్తి అలంకరణపై పుంగనూరు నందుగల తిరుమాడ వీధులలో ఊరేగుచున్నారు. ఈ కార్యక్రమం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తీర్థ ప్రసాదాలు, అన్న ప్రసాదాలు శ్రీవారి భక్తులకు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ మునేంద్రబాబు, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు, అర్చకులు పృథ్వీరాజ్, శ్రీకాంత్, చెంగప్ప మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. మండలంలోని ఏతూరులో మంగళవారం నిర్వహించిన బైక్ ర్యాలీలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ర్యాలీలో పాల్గొన్న యువతకు ఆయన అభినందనలు తెలియజేశారు. అందరూ కష్టపడి భారీ విజయం సాధించే దిశగా కృషి చేయాలని సూచించారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన పథకాలు మనకు రక్ష అని చెప్పారు. ఎంతో ధైర్యంతో ఒంటరిగా పోటీ చేస్తున్నామని వెల్లడించారు. చెప్పిన హామీలు అమలు చేసే సీఎం జగన్మోహన్ రెడ్డి ఓట్లు అడుగుతున్నారని అన్నారు. నాయకులకు, కార్యకర్తలకు అందరికీ
నా నమస్కారం. చాలా బాగా జరుగుతా ఉంది. అనుకోకుండా నేను ఈరోజు అవకాశం దొరికింది కాబట్టి నేను వచ్చి మీతో పాల్గొనాలని చెప్పి రావడం జరిగింది. తప్పకుండా ఈ 2-3 రోజులు మీరు విజయవంతం చేశారు. ఈరోజు ఇంకా 2 పంచాయతీలు ఉన్నాయంట, సాయంత్రం లోపలికి కూడా అయిపోతాయి. ఇది అయిపోతే మనం గడప గడపకు మనం అందరూ కూడా అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.